Good morning, all of you. This is Vidya Vihari channel, Education and Entertainment. సో నేను ఇంతకుముందు మీకోసం ముఖ్యంగా విద్యార్థుల కోసం ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనే వీడియోని చేయడం జరిగింది. తెలుగు మీడియం విద్యార్థులకు అర్థం కావడం కోసం పూర్తిగా తెలుగు అర్థాలతోటి నేను చెప్తున్నాను ఇది గ్రామర్ని. ఈ ఎస్ఆర్నో క్వశ్చన్స్తో పాటు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని కూడా ఎలా ఫ్రేమ్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అయితే మీరు ఇది రాసుకునే ముందు ఈ వీడియో వినే ముందు ఖచ్చితంగా దీని ముందు అసలు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలనేది వేరే వీడియో పెట్టడం జరిగింది ఎస్ఆర్నో క్వశ్చన్స్కి. అది ముందు ఒకసారి వినండి. అది విన్న తర్వాత అది క్లారిటీగా వచ్చిన తర్వాత ఇందులోకి రండి. అంతేగాని ఏమీ లేకుండా సడన్గా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా వినాలని అనుకోవద్దు. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే నేను ఈ వీడియో చేస్తున్నది నాకు వ్యూవర్స్ ఉండాలనో లేకపోతే నా ఛానల్ మంచి క్రేజ్ సంపాదించుకోవాలనో కాదు, విద్యార్థులకి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలనేది నా ఉద్దేశం. సో మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరేం చేయాలంటే ముందు ఒక పెన్ బుక్ పక్కన పెట్టుకుని కూర్చోండి. అంటే ఇది విన్నది మీకు రావాలి, వస్తేనే ఈ క్లాస్కి వాల్యూ ఉన్నట్టు లెక్క. కాకుండా ఏదో 30 minutes క్లాస్ వినేసి రేపొద్దున్న నాకు రాలేదనుకుంటారు మీరే. సో ఆ పరిస్థితి రాకూడదంటే ముందు ఒక బుక్ పెట్టుకుని నోట్ చేసుకుంటూ ఉండండి. ఇది ఫస్ట్ థింగ్. ఓకే. సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని ఎందుకంటామంటే వీటికి స్పెషల్ ఆన్సర్ ఉంటుంది. అలాగే క్వశ్చన్స్ ఎక్కువగా వాట్, వెన్, వేర్, వైతో స్టార్ట్ అవుతాయి. హౌ ఇలాగా, హౌ లాంగ్, హౌ మెనీ ఇలా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అసలు ఈ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలనేది నేను చెప్పబోతున్నాను. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విద్యా విహారీ ఎక్కువ మందికి విద్యా ఫలాలు అందించాలనేది నా ఉద్దేశం. ఓకే, సరే ఇప్పుడు వెళ్దాము. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా నేర్చుకోవాలి అన్నట్టయితే లెర్న్ హౌ టు ఫ్రేమ్ ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఫస్ట్. ఇప్పుడే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నేను ముందు ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకోండి, తర్వాత ఇక్కడికి రండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఎస్ఆర్నో క్వశ్చన్స్ మీరు విన్నా కూడా ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కి ఒకసారి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. అంటే కొంతమందికి అవైలబిలిటీ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో సెకండ్ టైం చెప్తున్నాను అనమాట నేను. ఒకసారి చూడండి. షీ ఈజ్ ద టీచర్. ఫస్ట్ సెంటెన్స్ ఏంటమ్మా? షీ ఈజ్ ఏ టీచర్. అందులో సబ్జెక్ట్ ఏంటి? షీ కదండి. సబ్జెక్ట్ షీ ఉంది. హెల్పింగ్ వెర్బ్ ఏంటి అందులో? ఈజ్. ఓకే, ఈ రెండే మనకి ఇంపార్టెంట్ అమ్మా. క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్ ఆ రెండు తెలిస్తే సరిపోతుంది, ఇంకా ఏం తెలియక్కర్లేదు. ఆ రెండింటిని రివర్స్ చేసేయడమే. చూడండి, జస్ట్ ఎక్స్చేంజ్ దేర్ ప్లేసెస్ అని రాశాను కదా, నేను ఎక్స్చేంజ్ చేస్తాను. చూడండి, షీ ఈజ్ని అటు ఇటు తిప్పేశాను. ఈ షీ ఏ టీచర్ అయిపోయింది. క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను. షీ ఈజ్ ఎ టీచర్ అన్నదానికి క్వశ్చన్ ఏంటంటే ఈజ్ షీ ఏ టీచర్. మీరు ఎంత పెద్ద సెంటెన్స్ ఇచ్చినా, ఎంత భయంకరమైన సెంటెన్స్ ఇచ్చినా, మీరు మాత్రం సెంటెన్స్ ఎంత పెద్ద ఉంది, ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలని ఆలోచించక్కలేదు. అందులో సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్ ఆ రెండు మీకు తెలిస్తే చాలు, క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసేస్తాం. ఓకే, ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఎస్ఆర్నో క్వశ్చన్స్లో కూడా నేను చెప్పడం జరిగింది, గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు చూడండి, గణేష్ హ్యాస్ మేడ్ ఏ కైట్. ఇక్కడ కూడా చెప్తున్నాను, గణేష్ హ్యాస్ మేడ్ ఏ కైట్. దీంట్లో గణేష్ సబ్జెక్ట్ అమ్మా, హ్యాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. సో ఈ హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ని ఎక్స్చేంజ్ చేశాను. ప్లేసెస్ చూడండి, ఏరో మార్క్స్ పెట్టాను కదా, హ్యాజ్ని ముందుకు తీసుకొచ్చాను, గణేష్ని అవతలకు తీసుకెళ్ళాను. హ్యాస్ గణేష్ మేడ్ ఏ కైట్, క్వశ్చన్ అయిపోయింది. ఇందులో హ్యాజ్లో హెచ్ క్యాపిటల్ లెటర్ రాయాలి, మనం స్టార్టింగ్ తీసుకొచ్చాం కాబట్టి. క్వశ్చన్ కానీ స్టేట్మెంట్ కానీ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి కాబట్టి. గణేష్ హ్యాస్ మేడ్ ఏ కైట్కి హ్యాస్ గణేష్ మేడ్ ఏ కైట్ క్వశ్చన్ అయింది. ఇందులో హ్యాజ్ను ముందుకు తీసుకురావాలి, గణేష్ని పక్కకి తీసుకెళ్ళి. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్లేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు హెల్పింగ్ వెర్బ్ మీరు ఈజీగా చేయగలుగుతారు, క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలుగుతారు. ఓకే, ఇలాంటిది ఇంకొకటి చెప్తాను చూడండి. గణేష్ బాట్ ఏ బైక్. గణేష్ బాట్ ఏ బైక్. ఇందాక సెంటెన్స్ చూడండి, ఇక్కడ హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి హ్యాజ్ ముందు పెట్టారు. కానీ ఇక్కడ గణేష్ బాట్ ఏ బైక్, ఇక్కడ వెర్బ్ లేదు, హెల్పింగ్ వెర్బ్ అనేది లేదు, మెయిన్ వెర్బ్ మాత్రమే ఉంది. మెయిన్ వెర్బ్ ఉండి హెల్పింగ్ వెర్బ్ లేకపోతే ఏం చేయాలో నేను మీకు ఎస్ఆర్నో క్వశ్చన్స్లో డీటెయిల్గా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ నేను డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు, సింపుల్గానే చెప్తున్నాను. డిడ్ని ముందుకు తీసుకురావాలి, బాట్ని బై కింద మార్చేయాలి. అంటే V2ని V1 కింద మార్చాలి, బాట్ బై కింద మారాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే డిడ్తో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్తో స్టార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది క్వశ్చన్ ఫ్రేమ్ చేసే విధానం అమ్మ. ఓకే, ఇక్కడ చూడండి, ద బాయ్ హ్యాస్ జస్ట్ రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ హిజ్ ఫాదర్. ద బాయ్ హ్యాస్ జస్ట్ రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ హిజ్ ఫాదర్. చాలా పెద్ద సెంటెన్స్ కదా, దీన్ని క్వశ్చన్ కింద మార్చమన్నాను నేను. అమ్మ, ఇంత పెద్ద సెంటెన్స్ని ఎలాగ క్వశ్చన్ మార్చాలి? మనకి పెద్ద క్వశ్చన్ మనకి ఎందుకండి? అందులో మనకు కావాల్సినవి రెండే. ఏంటండి? సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్. మెయిన్ వెర్బ్ కూడా అక్కర్లేదండి, యాడ్ వెర్బ్ అక్కర్లేదు, ఇంకేం అవసరం లేదు. చూడండి, ద బాయ్ హ్యాస్ జస్ట్ రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ హిజ్ ఫాదర్లో సబ్జెక్ట్ ఏంటి అక్కడ రాసాను చూడండి నేను. ద బాయ్ అనేది సబ్జెక్ట్. హెల్పింగ్ వెర్బ్ ఏంటండి? హ్యాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఎక్స్చేంజింగ్ ప్లేసెస్ ఆ రెండింటిని మనం మార్చేసాం. ద బాయ్ హ్యాజ్ని అటు ఇటు తీసుకొస్తే హ్యాస్ ద బాయ్ అయిపోయింది. మిగతాదంతా మామూలే, ఏది మనం మార్చాల్సిన అవసరం లేదు.
కొన్ని మార్పులు ఎప్పుడో వస్తాయి, అది కూడా ఎక్సెప్షనల్ కేసెస్లో. మీకు అదే అర్థమవుతుంది. అసలు ఫస్ట్ క్వశ్చన్ అంటూ ఫ్రేమ్ చేయడం మొదలు పెడితే నెమ్మదిగా అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. సో ద బాయ్ హ్యాస్ ద బాయ్ అని మార్చాను, క్వశ్చన్ వచ్చేసింది చూడండి. ద బాయ్ హ్యాస్ జస్ట్ రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ హిస్ ఫాదర్ అన్నదాన్ని హ్యాస్ ద బాయ్ జస్ట్ రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ హిస్ ఫాదర్, క్వశ్చన్ ఫ్రేమ్డ్. ఓకే, ద బాయ్ హ్యాస్ ద బాయ్ కింద చేంజ్ చేయడం జరిగింది. సో నేను అనుకుంటుంది ఏంటంటే మీ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది వచ్చింది. ఇక్కడ WH క్వశ్చన్స్లోకి వెళ్తున్నాం మనం. ఇప్పుడు మనం అనుకుంటున్నది ఇది చూడండి. స్వాతి బాట్ ఏ బైక్. ఈ స్వాతి బైక్ కొన్నప్పుడు డిడ్ స్వాతి బై ఏ బైక్ అని ఎస్ఆర్ నో క్వశ్చన్ అని నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇది మీకు తెలుసు ఆల్రెడీ. డిడ్తో స్టార్ట్ చేయాలి, బై అని రాయాలి. డిడ్ స్వాతి బై ఏ బైక్, ఇది క్వశ్చన్ కింద నేను మార్చడం జరిగింది. ఇప్పుడు చూడండి, స్వాతి బాట్ ఏ బైక్, డిడ్ స్వాతి బై ఏ బైక్, ఇక్కడ దాకా మనకి తెలుసు. కానీ పైన ఇచ్చిన సెంటెన్స్లో స్వాతి కనుక ఆన్సర్ రావాలంటే ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి, బైక్ ఆన్సర్ రావాలంటే ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. నేను ఒక విషయం చెప్పాను. ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్ అనేది డిడ్ బై అంటే సరిపోతుంది. అవును కాదు, డిడ్ స్వాతి బై ఏ బైక్, ఎస్. కొనలేదనుకోండి, నో, అయిపోయింది. కానీ ఆన్సర్ చెప్పాల్సి వచ్చినప్పుడు WH క్వశ్చన్స్ అన్నాను. ఏ ఆన్సర్ చెప్పాల్సి రావాలి? స్వాతి అయినా ఆన్సర్ అవ్వాలి, బైక్ అయినా ఆన్సర్ అవ్వాలి. నౌన్సే కదా సాధారణంగా ఆన్సర్ కానీ చెప్తాం మనం. కొన్నిసార్లు అడ్జెక్టివ్స్ చెప్తాం, యాడ్వర్బ్స్ చెప్తాం, ప్రిపోజిషన్స్, ఏదైనా ఆన్సర్ అవ్వచ్చు, అవ్వకూడదని ఏమీ లేదు. ఇక్కడ స్వాతి నౌన్ కాబట్టి స్వాతి ఆన్సర్ రావాలంటే క్వశ్చన్ ఎలా అడగాలి, అలాగే బైక్ ఆన్సర్ రావాలంటే క్వశ్చన్ ఎలా అడగాలి ఒకసారి చూద్దాం. ఇక్కడ స్వాతి ఆన్సర్ రావాలంటే లాస్ట్ క్వశ్చన్ చూడండి, హూ బాట్ ఏ బైక్, అయిపోయింది స్వాతి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కూడా అవసరం లేదు మనకి ఇంకా, ఎందుకంటే ఎప్పుడైనా సరే కేసు గుర్తుపెట్టుకోండి మీరు. సబ్జెక్ట్ ఆన్సర్ కింద రావాలంటే ఇక హెల్పింగ్ వర్బ్ రాయాల్సిన అవసరం లేదు. హూ బాట్ ఏ బైక్ అంటే సరిపోతుంది, ఏ చేంజ్ అవసరం లేదు ఇంకా అందులో. స్వాతి బదులు హూ పెడితే సరిపోయింది. చాలా ఈజీ అండి, హూతో క్వశ్చన్ రాయడం చాలా ఈజీ. అన్నిసార్లు కాదు, ఎక్సెప్షనల్ కేసెస్. మళ్ళీ ఇది ఎదురొస్తుంది అది. ఇక్కడ మాత్రం సబ్జెక్ట్ ఆన్సర్ రావాలంటే హూతో రాస్తే సరిపోయింది, ఎదురుగుండా మీకు కనిపిస్తుంది. దానిపైన బైక్ ఆన్సర్ రావాలనుకోండి, అప్పుడు డిడ్ పెట్టాలి ఖచ్చితంగా. డిడ్ స్వాతి బై అన్నదాని ముందు వాట్ పెట్టాను నేను. చూడండి ఒకసారి మీరు, డిడ్ స్వాతి బై అన్నదాని ముందు వాట్ పెట్టాను. వాట్ డిడ్ స్వాతి బై, బైక్. వాట్ డిడ్ స్వాతి బై ఏం కొంది, బైక్. బైక్ అనేది వస్తువు కాబట్టి వాట్ అనే వాడాను, స్వాతి మనిషి కాబట్టి హూ అని వాడాను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హీ డస్ నాట్ నో ద ట్రూత్. ఇందులో దీన్ని ఎస్ఆర్ క్వశ్చన్ కింద మార్చడం మన అందరికీ తెలుసు. డస్ హీ నో ద ట్రూత్ అంటే సరిపోయింది. అదే నెగిటివ్ క్వశ్చన్ అయితే డజంట్ హీ నో ద ట్రూత్, నాట్ కూడా పెట్టాడమే. డజంట్ హీ నో ద ట్రూత్, ఎస్ ఆర్ నో, అయిపోయింది. కానీ అది కాదు మనకు కావాల్సిన, WH క్వశ్చన్ కావాలి. అంటే హీ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి, ద ట్రూత్ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి చూద్దాం. ఇక్కడ చూడండి, ఆ రెండింటికి కూడా నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. వాట్ డజంట్ హీ నో, అతనికి ఏమి తెలియదు, ఆన్సర్ ద ట్రూత్. సో ట్రూత్ అనేది ఒక నౌన్ కాబట్టి వాటితోటి క్వశ్చన్ అడిగాను. హీ అనేది ప్రొనౌన్ కాబట్టి, హీ అనేది పర్సన్ కాబట్టి హూ డజంట్ నో ద ట్రూత్, ఎవరికి తెలియదు అని అడుగుతున్నాను. హీ ఆన్సర్ దానికి. సో హీ ఆన్సర్ రావాలంటే హూతో అడుగుతాను. ఇక్కడ డజంట్ హెల్పింగ్ వర్బ్ కూడా వచ్చింది, ఎందుకంటే క్వశ్చన్ మనం మార్చలేదు ఏమి. ఇంకా చివరి క్వశ్చన్ మార్క్ పెట్టాము, స్టార్టింగ్ హూ పెట్టాము, అంతే. ఇందాకనే చెప్పాను, హూతో క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం ఈజీ. వాటితో రాసినప్పుడు మాత్రం డజంట్ హీ నో. ఇక్కడ హీ అనేది మధ్యలోకి వచ్చించండి, డజంట్ హీ అని. ఎందుకంటే సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ని చేంజ్ చేయాలని చెప్పాను, మీకు గుర్తుందో లేదో. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఇంటర్చేంజ్ చేయాలి, అటు ఇటు మార్చాలి, ఎక్స్చేంజ్ చేయాలని చెప్పాను కదా, అందుకని హీ అవతలకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి క్వశ్చన్లో ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని ఇక్కడ అసలు మీనింగ్స్ ఇస్తున్నాను, WH మీనింగ్స్. చాలామందికి వాట్ అంటే ఏంటి, విచ్ దేనికి వాడాలి, వై దేనికి వాడాలి తెలుస్తుంది ఖచ్చితంగాను. ఒకవేళ మీకు తెలియకపోయినా కూడా అది కూడా నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. వాట్ విచ్ అనేది సాధారణంగా క్వశ్చన్లో మనకు కావాల్సిన ఆన్సర్ సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ థింగ్ కానీ అయినప్పుడు వాట్ విచ్ వాడతామమ్మా మనం. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మనకు కావాల్సిన ఆన్సర్ సబ్జెక్ట్ కానీ, ఇందాక చూడండి సీత బాటే బైక్ అన్నప్పుడు, ఓకే, లేదా స్వాతి బాటే బైక్ అన్నప్పుడు స్వాతి అనేది సబ్జెక్ట్, బైక్ ఆబ్జెక్ట్. సో వాటి కోసం మనం వాట్ విచ్ అనేవి వాడతాం. హూ కూడా వాడతాం. హూ ఎవరికి వాడతాం, పర్సన్స్కి వాడతాం. ఓకే, థింగ్స్కి అయితే వాట్ విచ్ వాడతాం, అది గుర్తుపెట్టుకోండి. అలాగే వై దేనికి వాడతాం అంటే రీజన్ కోసం వాడతాం. దేనికైనా రీజన్ చెప్తున్నప్పుడు వై అని క్వశ్చన్ అడుగుతాం. అలాగే హౌ అనేది రీజన్కి వాడతాం, క్వాలిటీకి కూడా వాడతాం. రీజన్కి వాడతాము, క్వాలిటీకి కూడా వాడతాము. దోస్ షూస్ ఆర్ డర్టీ అన్నాం అనుకోండి, హౌ ఆర్ దోస్ షూస్ అని అడుగుతాం. డర్టీగా ఉన్నాయని చెప్తాం, అంటే వాటి క్వాలిటీ అది బాగోలేవు కాబట్టి హౌ అని వాడతాం, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్లేస్ గురించి అడిగినప్పుడు వేర్ అని అడుగుతాం. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటాం కదా, అంటే ఎక్కడికి, ప్లేస్ అనమాట. అలాగే వెన్ గురించి అడిగినప్పుడు టైం అడుగుతాం. వెన్ డూ యూ గో టు స్కూల్, వెన్ డూ యూ వేకప్, ఇలాంటివి. ఎప్పుడు అని అడగాలంటే, టైం అడగాలంటే వెన్ వాడతాం. హూ అనేది ఇందాక చెప్పాను కదా, పర్సన్స్కి యానిమల్స్కి వాడతాం. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, హౌ ఫార్, ఇవి కూడా ఉన్నాయి. హౌ ఫార్ అనేది డిస్టెన్స్కి వాడతాం.
ఎంత దూరం నుంచి అడగాలంటే హౌ ఫార్ ఎంత దూరం అని అడుగుతాం. హౌ లాంగ్ అంటే ఎంతకాలం అని అడగాలంటే హౌ లాంగ్ అని అడుగుతాం. హౌ మెనీ నెంబర్ ఎన్ని అని అడగాలంటే హౌ మెనీ అని అడుగుతాం. క్వాంటిటీ ఎంత అని అడగాలంటే హౌ మచ్ అంటాం. అంటే నెంబర్ వేరు క్వాంటిటీ వేరు. ఉదాహరణకి హౌ మచ్ మిల్క్ అంటాం. హౌ మచ్ కాయిన్స్ అని అన్నాం కదా, హౌ మెనీ కాయిన్స్ అంటాం. అంటే కాయిన్స్ని కౌంట్ చేయగలం కాబట్టి హౌ మెనీ కాయిన్స్ అంటాం. అవి కౌంటబుల్స్. మిల్క్ అన్కౌంటబుల్ కాబట్టి హౌ మచ్ మిల్క్ అనాలి. హౌ మచ్ మిల్క్ అంతేగాని హౌ మెనీ మిల్క్ అని అడగలేం కదా. సో హౌ ఫార్, హౌ లాంగ్, హౌ మెనీ, హౌ మచ్ కొన్ని నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ఉంటాయి ఇలాంటివి. అయితే ప్రస్తుతానికి మనం క్వశ్చన్ అడగడానికి సరిపడా చెప్తున్నాను. ఎక్కడ మనకి కొత్తగా క్వశ్చన్ అరైజ్ అవుతుందో అక్కడ మనం వాటిని సెర్చ్ చేసుకోవాలి, కొత్తగా ఏం అడిగితే బాగుంటుంది అని. ఓకేనమ్మా. ఇవన్నీ కూడా WH వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, రామ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగాలో మళ్ళీ చెప్తున్నాను. రామ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ రామ్ అనేది సబ్జెక్ట్ అమ్మా, అందుకని పైగా పర్సన్ వర్డ్, అందుకని హూ తోటి వాడిని అడగాలి క్వశ్చన్. అంటే అదే రామ్ ఆన్సర్ రావాలంటే మనం క్వశ్చన్ దేంతో ఫ్రేమ్ చేయాలి, హూతో ఫ్రేమ్ చేయాలి. ఇలా మీరు కూడా నోట్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా అడగడం వస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. స్కూల్ ఆన్సర్ రావాలనుకోండి, అది ప్లేస్ కదా, అందుకని వేర్ అనేది క్వశ్చన్లో రావాలి. వేర్తో క్వశ్చన్ వస్తేనే ఆన్సర్ స్కూల్ వస్తుంది. హూతో క్వశ్చన్ వచ్చినప్పుడే రామ్ ఆన్సర్ వస్తుంది. ఇంకా మిగతా పనిచేయ వెన్, వై, హౌ ఇవన్నీ ఇక్కడ పనిచేయమని అర్థం. ఓకే, అందుకని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. దీన్ని గుర్తుంది కదా మీకు, రామ్ అనేది హూ, స్కూల్ అనేది ప్లేస్ కాబట్టి వేర్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, రామ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్ అన్నాను కదా. రామ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్, దానికి ఎస్ఆర్ క్వశ్చన్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు. ఈజ్ని ముందు పెట్టి ఈజ్ రామ్ గోయింగ్ టు స్కూల్ అని రాసేస్తారు మీరు, అంతే కదండి. కాబట్టి ముందు మీరు ఏం చేస్తారు, ఎస్ఆర్ క్వశ్చన్ కింద మార్చుకోండి. మీరు ఈ వీడియోని చూస్తూ పాజ్లో పెట్టుకుని అవసరం ఏం చోట మీరు చేసిన తర్వాత వీడియో చూడాలి. అది మంచి లక్షణం. అంటే మీకు రావాలి అనుకుంటున్న వాళ్ళు ఏదో 30 minutes చూద్దాం అనుకుంటే యూజ్ లేదు. ఇందాకనే చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను ఆ విషయం. కింద చూడండి, రామ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్లో రామ్ అనేది సబ్జెక్ట్ కాబట్టి హూ రాయాలి అని చెప్పాను నేను, మీకు ఆల్రెడీ తెలిసింది. ప్లేస్ స్కూల్ అనేది కాబట్టి వేర్ రావాలి అన్నాను. ఇప్పుడు హూతో క్వశ్చన్ అడుగుతాను చూడండి, హూ ఈజ్ గోయింగ్ టు స్కూల్, రామ్. వేర్ ఈజ్ రామ్ గోయింగ్, స్కూల్. సో సరిపోయింది కదా రెండు మనకి. వేర్తో అడిగినప్పుడు స్కూల్ ఈజ్ రామ్, తిరిగేసాను చూడండి, రామ్ ఈజ్ అంటే ఈజ్ రామ్, ఇది మారదు, సరిపోతుంది. ఖచ్చితంగా అలాగే రాయాలి. ఏమా, ఇది ఎస్ఆర్ క్వశ్చన్ నుంచి WH క్వశ్చన్ ఫ్రేమ్ చేసే విధానం. ఇప్పుడు చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ప్రాక్టీస్ చెప్తున్నాను చూడండి. గీత హ్యాస్ టేకెన్ ఏ బుక్. గీత హ్యాస్ టేకెన్ ఏ బుక్. ఇక్కడ గీత సబ్జెక్ట్ అమ్మా, హ్యాస్. సో రెండింటిని రివర్స్ చేసి హ్యాస్ గీత టేకెన్ ఏ బుక్ అని నేను క్వశ్చన్ తయారు చేశాను. అక్కడికి అది అయిపోయింది. కింద చూడండి, గీత ఆన్సర్ రావాలంటే ఎలా అడగాలి, బుక్ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి. గీత నేమ్ కాబట్టి హూతో అడుగుతాము, బుక్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి వాటితో అడుగుతాము. హూ హ్యాస్ టేకెన్ ఏ బుక్, గీత. వాట్ హ్యాస్ గీత టేకెన్ ఏ బుక్. ఇందాకట్లాగే సేమ్ ఇది. ఓకే, నేను వీడియో క్విక్గా చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను. మీరు పాజిటివ్ పెట్టుకుని ఒకసారి ఆన్సర్ రాసుకుని కరెక్ట్ చేసుకుని అప్పుడు రండి. ఓకే, ఇప్పుడు చూడండి, ద రోజ్ ఈజ్ బ్యూటిఫుల్. ద రోజ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇందులో ద రోజ్ అనేది సబ్జెక్ట్ కాబట్టి కానీ పర్సన్ కాదు, హూ అని అడగడానికి లేదు ఇక్కడ, అది థింగ్ కాబట్టి వాట్ అని అడుగుతున్నాను నేను. ఓకే, బ్యూటిఫుల్ అనేది దాని యొక్క క్వాలిటీ కాబట్టి హౌ అని అడుగుతున్నాను. సో మనం రోజ్ ఆన్సర్ రావాలంటే దేంతో అడగాలంటే క్వశ్చన్ వాట్తో అడగాలి. బ్యూటిఫుల్ ఆన్సర్ రావాలంటే దేంతో అడగాలండి, హౌతో అడగాలి. చూద్దాం అలా అడిగేమో లేదో మనం. ద రోజ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇస్ ద రోజ్ బ్యూటిఫుల్, ఇది ఎస్ఆర్ క్వశ్చన్. ఫస్ట్ ఎస్ఆర్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్ క్వశ్చన్ ఇస్ ద రోజ్ బ్యూటిఫుల్ అని అడిగేస్తాం. ఇప్పుడు రోజ్ ఆన్సర్ రావాలంటే ఏం చేశాను, వాట్ ఈస్ బ్యూటిఫుల్, సింపుల్, వాట్ ఈస్ బ్యూటిఫుల్, నో చేంజ్. ఇప్పుడు బ్యూటిఫుల్ రావాలంటే హౌ ఇస్ ద రోజ్, ఇక్కడ ఈజ్ ద రోజ్. చూడండి, బ్యూటిఫుల్ తీసేసాను చివరిని, హౌ పెట్టాను ముందు, హౌ ఇస్ ద రోజ్ బ్యూటిఫుల్. అంటే చాలా స్మాల్ టెక్నిక్ అనమాట ఇది. బ్యూటిఫుల్ ఆన్సర్ రావాలంటే హౌతో అడగాలి, రోజ్ ఆన్సర్ రావాలంటే వాట్తో అడగాలి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, రాధా గేవ్ సుధా ఎ పెన్. రాధా గేవ్ సుధా ఎ పెన్. ఇందులో ముగ్గురు ఉన్నారండి, రాధా, సుధా, పెన్, 3 ఉన్నాయి. రాధా ఆన్సర్ రావాలంటే ఎలా అడగాలి, సుధా ఆన్సర్ రావాలంటే ఎలా అడగాలి, పెన్ ఆన్సర్ రావాలంటే ఎలా అడగాలి. ఇప్పుడు మీలో కూడా 3 రకాల మనుషులు ఉంటారండి. ఒకటి ఈ పాటికి అర్థమైపోయిన వాళ్ళు, అసలు అర్థం కాని వాళ్ళు, కొంచెం అర్థమైన వాళ్ళు. అసలు అర్థం కాని వాళ్ళు ఫస్ట్ నుంచి వీడియో చూడండి, లేదా డౌట్స్ నన్ను అడగండి. పూర్తిగా అర్థమైన వాళ్ళు అయితే ప్రొసీడ్ అయిపోండి. సగం అర్థమైన వాళ్ళు మాత్రం మీరు చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే ఇది ఎక్కించుకుని ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ రాధా ఆన్సర్ రావాలంటే ఎలా క్వశ్చన్ రాయాలి, సుధా ఆన్సర్ రావాలంటే ఎలా క్వశ్చన్ రాయాలి, పెన్ ఆన్సర్ రావాలంటే ఎలా రాయాలి ముందు రాసి అప్పుడు ఆన్సర్స్ చూసుకోండి. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతాయి. సరే, రాధా ఆన్సర్ రావాలంటే ఏం చేయాలో చూద్దాం. ముందు ఎస్ఆర్ క్వశ్చన్ కింద మార్చేద్దాం దీన్ని. రాధా గివ్ సుధా ఏ పెన్కి ఎస్ఆర్ క్వశ్చన్ ఏంటండి, డిడ్ రాధా గివ్ సుధా ఏ పెన్. డిడ్ రాధా గివ్ సుధా ఏ పెన్. గివ్ని గివ్ V1 కింద తీసుకురావాలి, మర్చిపోకండి అది. డిడ్ రాధా గివ్ సుధా ఏ పెన్. సెకండ్, హూ ఆన్సర్. రాధా అనేది సబ్జెక్ట్ నేమ్ కాబట్టి హూ.
సుధా అనేది ఆబ్జెక్ట్ కాబట్టి హూ కానీ హూమ్ కానీ ఏదైనా రావచ్చు. యాక్చువల్గా పూర్వం హూమ్ అనే వాడేవారు, ఇప్పుడు హూమ్ తీసేసి అందరూ హూ అని వాడుతున్నారు. మీరు హూమ్తో రాసినా కరెక్టే, హూతో రాసినా కరెక్టే. పెన్ అనేది ఆబ్జెక్ట్, అది కూడా ఆబ్జెక్టే, అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం దాన్ని, పర్సన్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. సో ఏ ఆబ్జెక్ట్ అయినా ఆబ్జెక్టే కాబట్టి అది థింగ్ కాబట్టి వాటితో రాయాలి దానికి. ఇప్పుడు 3 క్వశ్చన్లు ఇస్తున్నాను. హూ గేవ్ సుధా ఏ పెన్, హూ గేవ్ సుధా ఏ పెన్. అదే రాధ ఆన్సర్ రావాలంటే, అసలు సుధా ఆన్సర్ రావాలంటే హూ డిడ్ రాధా గివ్ ఏ పెన్, హూ డిడ్ రాధా గివ్ ఏ పెన్. డిడ్ ప్లస్ V1 చూడండి, ఆ డిడ్ ప్లస్ V1 మర్చిపోవద్దు. హూ డిడ్ రాధా గివ్ ఏ పెన్. ఓకే, థర్డ్ చూడండి, పెన్ ఆన్సర్ రావాలి. వాట్ డిడ్ రాధా గివ్ సుధా, వాట్ డిడ్ రాధా గివ్ సుధా. ఆన్సర్ ఏంటి, పెన్. అంతే, సరిపోయింది. డిడ్ గివ్ అనేది కామన్ అన్నిటికీ. సో ముందు టెన్స్ చూసుకుని అక్కడ డిడ్ రావాలా, డూ రావాలా, డస్ రావాలా చూసుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఓకే, వాట్ డిడ్ రాధా గివ్ సుధా, హూ డిడ్ రాధా గివ్ ఏ పెన్ అంటే ఆన్సర్ సుధా. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ వెల్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. దేర్ ఆర్ 12 బుక్స్ ఆన్ ద టేబుల్, దేర్ ఆర్ 12 బుక్స్ ఆన్ ద టేబుల్. సో ఇప్పటి వరకు మనం హీ, షీ, ఐ ఇలా మొదలు పెట్టాం. ఇక్కడ మాత్రం వెరైటీగా దేర్ ఆర్ 12 బుక్స్ ఆన్ ద టేబుల్ అన్నాను. సో దీని నుంచి కూడా మనం క్వశ్చన్ తయారు చేయొచ్చు. ఎస్ అన్న క్వశ్చన్ తయారు చేయాలండి, మనకు చాలా ఈజీ. దేర్ ఆర్ని తిరిగేసి ఆర్ దేర్, అంతేనండి. ఆర్ దేర్ 12 బుక్స్ ఆన్ ద టేబుల్ అంటే సరిపోయిందా? సరే చూద్దాం. ఇప్పుడు ఎస్ అన్న క్వశ్చన్ కాదు, మనం WH క్వశ్చన్లోకి వెళ్తున్నాము. ఓకే, దేర్ ఆర్ 12 బుక్స్ ఆన్ ద టేబుల్. ఇందులో నేను దేర్ ఆర్ 12 బుక్స్ ఆన్ ద టేబుల్, ఆన్ ద టేబుల్ అనేది ఒక వర్డ్. ఆన్ ద టేబుల్ ఆన్సర్ కింద రావాలంటే ఏం చేయాలి, 12 బుక్స్ ఆన్సర్ కింద రావాలంటే ఏం చేయాలి, అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 12 బుక్స్ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి, ఆన్ ద టేబుల్ అనేది ఆన్సర్ రావాలంటే ఏం చేయాలో చూద్దాం. దేర్ ఆర్ 12 బుక్స్ ఆన్ ద టేబుల్. హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఆన్ ద టేబుల్. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఆన్ ద టేబుల్. ఆన్సర్ ఏంటండి 12 బుక్స్. సో ఇక్కడ 12 బుక్స్ ఆన్సర్ రావాలంటే ఎన్ని, ఇందాక అడిగాను కదా హౌ మెనీ వాడాలని. సో హౌ మెనీ బుక్స్ అని వాడాలి. ఆన్ ద టేబుల్ ఆన్సర్ రావాలంటే, సారీ, హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఆన్ ద టేబుల్ అంటే 12 బుక్స్ అని రాస్తాము. అలాగే అక్కడ వాట్ ఆర్ దేర్ ఆన్ ద టేబుల్, మొత్తం టేబుల్ మీద ఏమున్నాయండి, దేర్ ఆర్ 12 బుక్స్ ఆన్ ద టేబుల్ అని మొత్తం సెంటెన్స్ని మనం ఆన్సర్ కింద రాస్తాము. ఇప్పుడు ఆన్ ద టేబుల్ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి, ఇది మిమ్మల్ని అడుగుదామని ఆపాను. చెప్పండి, ఆన్ ద టేబుల్ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి. వేర్ ఆర్ ద 12 బుక్స్. ఓకే, వేర్ ఆర్ ద బుక్స్ అని అడుగుతాం మనం. వేర్ ఆర్ ద బుక్స్ అంటే ఎక్కడ ఉన్నాయండి బుక్స్, ఆన్ ద టేబుల్. సో ఆన్ ద టేబుల్ ఆన్సర్ వచ్చేసింది. ఆన్ ద టేబుల్ అనేది ప్లేస్ కాబట్టి మనం వేర్తో క్వశ్చన్ అడుగుతున్నాము, వేర్ ఆర్ ద బుక్స్ని అడుగుతున్నాము, అక్కడ ప్లేస్ కాబట్టి. ఓకే, అదే వాట్ ఆర్ దేర్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీద ఏమున్నాయి, అప్పుడు కూడా అది అందుకే దేర్ ఆర్ 12 బుక్స్ అనేదాన్ని నేను చూపించడం జరిగింది మీకు. హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఆన్ ద టేబుల్ అన్నప్పుడు కూడా దేర్ ఆర్ 12 బుక్స్ ఆన్ ద టేబుల్ అని చెప్తాం. సో హౌ మెనీ ఎలా వాడాలి అనేది నేను ఇక్కడ చెప్పడం కోసం నేను ఈ స్లైడ్ స్పెషల్గా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే హౌ ఫార్, హౌ మెనీ, హౌ లాంగ్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేయగలం. సో వాట్ ఆర్ దేర్ అంటే గొడవే లేదు, అసలు ఏమున్నాయని అడుగుతున్నాం మనం, అప్పుడు ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే, మనం స్పెసిఫిక్గా నెంబర్ అడగాలనుకున్నప్పుడు హౌ మెనీ బుక్స్ అని అడుగుతాం. నెంబర్ అక్కర్లేదు, అసలు వాట్ ఆర్ దేర్ ఆన్ ద టేబుల్ అని అడగాలనుకుంటే అది అడుగుతాం. సో ఏదైనా మనం క్వశ్చన్ చేయొచ్చు. టేబుల్ ఆన్సర్ రావాలనుకుంటే ప్లేస్ చెప్పాలనుకుంటే వేరేని మనం క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం, మర్చిపోకండి ఇది. నెక్స్ట్, మను పోస్టెడ్ ఏ లెటర్, మను పోస్టెడ్ ఏ లెటర్. మను లెటర్ పోస్ట్ చేయడం జరిగింది. ఇందులో మను ఆన్సర్ రావాలంటే హూ పోస్టెడ్ ఏ లెటర్ అయిపోయింది. ఓకే, అలా కాకుండా లెటర్ ఆన్సర్ రావాలనుకోండి అది థింగ్ కాబట్టి వాట్ డిడ్ మను పోస్ట్. ఓకే, వాట్ డిడ్ మను పోస్ట్ ఈ విధంగా అడగాలి. నెక్స్ట్, లత ఆల్వేస్ హెల్ప్స్ సీత. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ వచ్చారు, మీకు హూ ఎలా వాడాలని చెప్పడం కోసం ఈ స్లైడ్ చెప్పడం జరిగింది. లత ఆల్వేస్ హెల్ప్స్ సీత. ఇందులో లత సీతకి ఎప్పుడు సాయం చేస్తుందట. సో ఎవరు సాయం చేస్తున్నారు, లత. అది ఆన్సర్ రావాలంటే హూ ఆల్వేస్ హెల్ప్స్ సీత. ఏం మారదమ్మా క్వశ్చన్ సేమ్, కానీ సీత ఆన్సర్ రావాలంటే మాత్రం మారుతుంది, ఎందుకంటే అది ఆబ్జెక్ట్. సీత అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ డస్ ప్లస్ V1 వస్తుంది. ఇందాక డిడ్ ప్లస్ V1 గుర్తుందండి మీకు, ఇక్కడ డస్ ప్లస్ V1, అంతకన్నా ఏమీ లేదు. హూ డస్ లత ఆల్వేస్ హెల్ప్ సీత. ఇక్కడ హూమ్ డస్ లత ఆల్వేస్ హెల్ప్ అన్నారైతే హూ డస్ లత ఆల్వేస్ హెల్ప్ అన్న కరెక్టే, హూమ్ డస్ లత ఆల్వేస్ హెల్ప్ అన్న కరెక్టే. ఇక్కడ హెల్ప్స్ అని రాదు, ఎందుకంటే డస్ ఆల్రెడీ వచ్చేసింది కదా ముందు. డస్ వచ్చినప్పుడు హెల్ప్ అని మాత్రమే రాయాలి, హెల్ప్స్ రాయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఓకే, సీత ఆన్సర్ కాబట్టి హూ డస్ అని వచ్చింది. అదే లత ఆన్సర్ అయితే హూ ఆల్వేస్ హెల్ప్ సీత అంటే సరిపోతుంది. ఇవి డస్ రాయాలి కదా, మాస్టర్ చెప్పారు కదా అని హూ డస్ ఆల్వేస్ హెల్ప్ సీత అని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, హూ డస్ ఆల్వేస్ హెల్ప్స్ సీత అన్నప్పుడు హెల్ప్స్ రాదు, హెల్ప్ వస్తుంది, కానీ అది స్ట్రక్చర్ వేరు, దాని మీనింగ్ వేరు, మొత్తం అంతా మారిపోతుంది. అది మనకు అనవసరం ప్రస్తుతానికి. హూ ఆల్వేస్ హెల్ప్స్ సీత అనే మీరు గుర్తుపెట్టుకోండి. సెకండ్, హూ డస్ లత ఆల్వేస్ హెల్ప్.
సీత. ఓకేనమ్మా, ఇది క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే విధానం. ఓకే, అంటే సబ్జెక్టు ఆబ్జెక్ట్ కూడా పర్సన్స్ అయినప్పుడు రెండింటికి హూ తోటే రాస్తాము, కానీ సెంటెన్స్ యొక్క క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ మారుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అవర్ ఫ్రెండ్షిప్ లాస్టెడ్ ఫర్ 16 years. అవర్ ఫ్రెండ్షిప్ లాస్టెడ్ ఫర్ 16 years. వాళ్ళ స్నేహం 16 సంవత్సరాల పాటు ఉంది అని చెప్తున్నాడు. అది టైం కదండి అది. కాబట్టి ముందు క్వశ్చన్ కింద మార్చాం. లాస్టెడ్ అన్నదానికి లాస్టెడ్. కాబట్టి డిడ్ అవర్ ఫ్రెండ్షిప్ లాస్ట్ ఫర్ 16 years అంటే అయిపోయింది. డిడ్ అవర్ ఫ్రెండ్షిప్ లాస్ట్ ఫర్ 16 years అనేది ఎస్ ఆర్ నో క్వశ్చన్. చూడండి, డిడ్ అవర్ ఫ్రెండ్షిప్ లాస్ట్ ఫర్ 16 years అంటే సరిపోయింది. కానీ ఇప్పుడు అవర్ ఫ్రెండ్షిప్ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి? అవర్ ఫ్రెండ్షిప్ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి? వాట్ లాస్టెడ్ ఫర్ 16 years. వాట్ లాస్టెడ్ ఫర్ 16 years అవర్ ఫ్రెండ్షిప్ అనేది థింక్ కదా మనది, కానీ వాట్ అని రాయాలి రిలేషన్. వాట్ లాస్టెడ్ ఫర్ 16 years అవర్ ఫ్రెండ్షిప్. హౌ లాంగ్ డిడ్ అవర్ ఫ్రెండ్షిప్ లాస్ట్, ఎంతకాలం మన ఫ్రెండ్షిప్ ఉంది? హౌ లాంగ్ అని అడిగినప్పుడు 16 years. ఓకే, హౌ లాంగ్ 16 years. ఇప్పుడు కొంత ప్రాక్టీస్ చేద్దాము, మీకు వచ్చాయని అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. ఇది చూడండి, ఇప్పుడు మీకు వర్క్ ఇవ్వబోతున్నాను నేను. హేర్ అండ్ ఏ టార్టస్ వర్ బెస్ట్ ఫ్రెండ్స్. మనందరికీ తెలిసింది కదా ఇది. హేర్ అండ్ ఏ టార్టస్ వర్ బెస్ట్ ఫ్రెండ్స్. ద హేర్ వాజ్ వెరీ నాటీ and always tried to make fun of his friend. One day, the hare asked the tortoise to participate in a race. The tortoise was surprised but agreed. Make questions for colored words. అక్కడనే కలర్లో ఇచ్చిన వర్డ్స్ ఆన్సర్స్ వచ్చే విధంగా క్వశ్చన్స్ తయారు చేయాలి మీరు. అంటే ఏ హేర్ అంటే టార్టస్ ఆన్సర్ రావాలంటే ఎలా క్వశ్చన్ తయారు చేస్తారో, బెస్ట్ ఫ్రెండ్స్ ఆన్సర్ రావాలంటే ఎలా క్వశ్చన్ తయారు చేస్తారో, అలా ఒక్కొక్కటి తయారు చేసుకుంటూనండి. ముందు ఈ హెయిర్ అండ్ టార్టస్ క్వశ్చన్ రావాలంటే మిగతావన్నీ మామూలుగా ఉన్నాయని అనుకుని ఈ హెయిర్ అండ్ టార్టస్ మాత్రమే మనకి ఆన్సర్ రావాలి. ఓకే, మిగతా అంతా మామూలే. అలాగనమాట. అలా బెస్ట్ ఫ్రెండ్స్ ఆన్సర్ రావాలంటే ఏం చేస్తారు? ఇలా మీరు క్వశ్చన్స్ తయారు చేసి కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఇస్తే కనుక కరెక్టా కాదా అనేది నేను చెప్పగలుగుతాను. లేదా నా వాట్సాప్ నెంబర్ మీకు తెలుసు కాబట్టి మీరు సెండ్ చేస్తే నేను ఆన్సర్స్ మీకు చెప్పగలుగుతాను. ఏదేమైనప్పటికీ కూడా ఈ వర్క్ చేస్తేనే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓహో, నాకు అర్థమైంది అని తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇంకొంచెం ప్రాక్టీస్ చూద్దాము కొన్ని విషయాల గురించి. ఇది చూడండి, నెగిటివ్ సెంటెన్సెస్. శారదా డస్ నాట్ ప్లే చెస్ అన్నాను. ఇది నెగిటివ్ సెంటెన్స్ కదా, శారదా అనేది నెగిటివ్ సెంటెన్స్. సో దీనికి కూడా క్వశ్చన్స్ రాయగలం. వాట్ డజంట్ శారదా ప్లే. కొంతమంది వాట్ డస్ శారదా నాట్ ప్లే అని కూడా రాస్తారు. గ్రామాటికల్గా అయితే వాట్ డజంట్ శారదా ప్లే అనేది మోర్ యాక్యురేట్. వాట్ డస్ శారదా నాట్ ప్లే అనేది రాంగ్ అయితే కాదు, కానీ యాక్యురేట్ అంత పర్ఫెక్ట్ కాదని నేను చెప్తాను. సో వాట్ డజంట్ శారదా ప్లే అంటే ఆన్సర్ ఏమవుతుందండి? చెస్ అవుతుంది ఆన్సర్. ఓకే, అదే హూ డస్ నాట్ ప్లే చెస్, శారదా. నెగిటివ్ వచ్చినంత మాత్రాన మన క్వశ్చన్ స్ట్రక్చర్ ఏమీ మారిపోదండి, అది అలాగే ఉంటుంది. ఓకే, నెక్స్ట్, దెర్ ఆర్ 12 books ఆన్ ద టేబుల్. ఇది చూడండి, ఇది లాస్ట్ స్లైడ్ ఇది. దెర్ ఆర్ 12 books ఆన్ ద టేబుల్. స్వాతి మేడ్ ఏ కైట్. రాజీ విల్ జాయిన్ అస్. హీ నెవర్ సీస్ ఇట్. హీ డజంట్ నో దిస్ ఐడియా. They did not come home. They didn't come home. They did not come home. Anything. సో నేను మీకు 6 sentences ఇవ్వడం జరిగింది. ఇందులో అండర్లైన్ చేసిన వర్డ్స్కి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి. వీటికి మీరు కరెక్ట్ ఆన్సర్స్ రాయగలిగారంటే మీకు కంప్లీట్గా వచ్చేసినట్టే. 1 or 2 మిస్టేక్స్ వస్తున్నాయంటే కొద్దిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని అర్థం. ఓకే, సో మీరు ఈరోజు చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ యాక్టివ్స్, పాసివ్స్, ఇంకొన్ని లింకర్స్కి సంబంధించిన, అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, మొత్తం గ్రామర్ సంబంధించిన ప్రతి టాపిక్ని కూడా నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో మీరందరూ కూడా అందులో పాలు పంచుకొని భాగస్వాములు అయ్యి అలా ఎలా ఉంది మన గ్రామర్ అనేది మీరు నేర్చుకున్నట్లయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్.